జల దినోత్సవం. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అధ్యక్ష, ఈరోజు ప్రపంచం మొత్తం జల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దీనికి మొదట ప్రారంభించింది 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో పర్యావరణం అభివృద్ధిపై ఐక్యరాజ్య సదస్సు సందర్భంగా షెడ్యూల్ 21లో ఇది చేర్చడం జరిగింది. అందులో కూడా థీమ్ చూస్తే జలం యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకత, సంరక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం మరియు ఎక్కడికక్కడ ప్రజల్ని ప్రేరేపించడానికి ఐక్యరాజ్య సమితి సాధారణ సభ నిర్ణయం మేరకు 19 నుంచి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సబ్జెక్టు పైన ప్రపంచం మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే అధ్యక్ష, ఈరోజు ఈ సందర్భంగా ప్రజలకు కూడా ఒక అప్పీల్ ఇవ్వడం, స్థానిక చెరువులు కానీ, సదస్సులు, నదులు, జలాశయాలు, విహారయాత్రలు, జల నిర్వహణ, భద్రతపై వివిధ స్థాయిల్లో సదస్సులు, టీవీ, రేడియో ఛానళ్లు లేదా అంతర్జాలం ద్వారా సందేశాలను వ్యాప్తిపరచడం, పరిశుభ్ర జల ప్రాముఖ్యత, సంరక్షణ చర్యలు, పోటీల ఆధారంగా విద్యా విషయక ఈవెంట్లు మరియు అనేక కార్యక్రమాలు చేయమని ఒక పిలుపునిచ్చారు. 99 నుంచి వివిధ అనేక సంవత్సరాల్లో ఈ జల దినోత్సవాన్ని ఒక్కొక్క ఈవెంట్ తీసుకొని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ టైం అయితే 93లో నగరాల కోసం జలాలు, 94లో మన జల వనరులను సంరక్షణం ప్రతి ఒక్కరి బాధ్యత, 95లో మహిళా జలం, 96 దాహార్తి నగరాల కోసం జలం, 97 ప్రపంచ జలం సరిపడా ఉందా, 98 భూగర్భ జలం అదృశ్య వనరు, 99 ప్రతి ఒక్కరూ నదీ దిగువ ప్రవాహంలో జీవిస్తారు, 2021వ శతాబ్దం కోసం జలం, 2001 ఆరోగ్యం కోసం జలం, 2002 అభివృద్ధి కోసం జలం, 2003 భవిష్యత్తు కోసం జలం, 2004 విపత్తుల కోసం జలం, 2005 జీవితం కోసం జలం, 2006 జలం సంస్కృతి, 2007 జలం కొరతను అధిగమించడం, 2008 పారిశుద్ధ్యం, 2009 ట్రాన్స్ వాటర్స్, 2010 ఆరోగ్యకరమైన ప్రపంచానికి పరిశుభ్ర జలం, 2011 నగరాల కోసం జలం, పట్టణ సవాళ్లకు స్పందించడం, 12 జలం ఆహార భద్రత, 13 జలం సహకారం, 14 జలం ఇంధనం, 15 జలం సుస్థిర అభివృద్ధి, 16 జలం ఉద్యోగాలు. 17 సంవత్సరంలో ఈ సంవత్సరం జలం వ్యర్థ జలం అంటే వాటర్ అండ్ వేస్ట్ గురించి ఈ సంవత్సరం ఒక సబ్జెక్ట్ తీసుకొని ఒక ఇతివృత్తం కింద ప్రజల్లోకి పోవడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే దశ గడచిన అన్ని సంవత్సరాలు అతి ముఖ్యమైన సమస్యను తీసుకుని ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చి తద్వారా నీటి ప్రాముఖ్యత చెప్పడమే కాకుండా ఈ నీటి సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనో ప్రజల్లోకి యూఎన్ఓ తీసుకెళ్తున్నారు. ఈ సంవత్సరం తీసుకున్న సబ్జెక్టులో మనం చూస్తే జనాభా పెరుగుదల, ముమ్మర పట్టణీకరణ, ఆర్థిక అభివృద్ధి కారణంగా వ్యర్థ జల ఉత్పత్తి పరిణామం మొత్తం మీద దాని యొక్క కాలుష్యం మోతాదు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. వ్యర్థ జలం ఒక పెద్ద సమస్యగా తయారవుతూ ఉంది. దీనివల్ల చాలా వరకు పొల్యూషన్ రావడం, కంటామినేషన్ పెరగడం, అంతేకాకుండా ఈ నీళ్లు కూడా ఉపయోగపడకుండా నిరుపయోగంగా ఒక మాటలో చెప్పాలంటే నెగటివ్గా పనిచేసే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఈ సంవత్సరం తీసుకున్నట్టు చూస్తే అనేక శుద్ధి ప్రక్రియలు, నిర్వహణ వ్యవస్థలు, వృద్ధి చెందుతున్న నగరాల్లో పెరుగుతున్న నీటి డిమాండ్ తీర్చడానికి
వ్యర్థ జలాన్ని వినియోగించడానికి వీలు కల్పిస్తుంది. దానిపైనే సుస్థిర వ్యవసాయం, ఇంధన ఉత్పత్తిని పెంచి పారిశ్రామిక అభివృద్ధికి మద్దతునిస్తుంది. ఇంకొక పక్క దిశ 2030 నాటికి 50% అదనంగా నీటి అవసరం పెరిగే అవకాశం ఉంది. ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో ఈ వాటర్ని సరిగా ట్రీట్ చేస్తే తప్ప అనేక సమస్యలు వస్తాయనేది ప్రపంచం మొత్తం అందరూ కూడా చెప్తున్న విషయం. అయితే దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాంట్లో చాలా దేశాలు వెనుకబడి ఉన్నాయి. మన దేశం అయితే ఇంకా చాలా వెనుకబడిపోయే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దేశ ప్రపంచం మొత్తం ఒకసారి చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈరోజు ఇండస్ట్రీకి 4 నుంచి 12% వాడుతున్నారు. అదే ఐరోపా, ఉత్తర అమెరికా చూస్తే 50% వాడుతున్నారు. రాబోయే 10-20 సంవత్సరాల్లో ఇంకా ఇది 5 రెట్లు పెరుగుతుందని ఒక అంచనా కూడా వేసే పరిస్థితి వచ్చింది. అందుకనే దేశ ఈరోజు మనందరం కూడా ఈ అసెంబ్లీలో ఆలోచించాల్సింది ఏ విధంగా మనకుండే వాటర్ని సద్వినియోగం చేసుకోవాలి, అంతేకాకుండా ఏ విధంగా వేస్ట్ వాటర్ను కూడా సద్వినియోగం చేసుకోవాలి, ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కడా పొల్యూషన్ లేకుండా చేయాలని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. భగవంతుడు మనకు వర్షపు నీరు ఇచ్చారు. అయితే ఆ వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవడం కానీ అదే మాదిరిగా నీటిని సద్వినియోగం చేసుకోవడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఇంకొక పక్కన చూస్తే ఏదైతే వేస్ట్ వాటర్ అనేది ప్రపంచం అంతా ఉంటుంది, ఇండస్ట్రీలో వస్తుంది. అదే మాదిరిగా మనం ఎవ్రీడే వాడే కనీస అవసరాల కోసం వాడే నీళ్ళన్నీ కూడా వేస్ట్ వాటర్ కింద వస్తాయి. కానీ ఈరోజు కొన్ని దేశాలు ఈ వాటర్ని కన్వర్ట్ చేస్తున్నారు. సింగపూర్లో అయితే వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి న్యూ వాటర్ అనే పేరు పెట్టి ఆ వాటరే తాగే పరిస్థితి వస్తూ ఉంది. ప్రధానమంత్రి తాగి ప్రోత్సహించారు. అంటే ఈరోజు వాళ్ళు అంత అడ్వాన్స్ అయిపోయినప్పుడు మన దగ్గరుండే వాటర్ను కూడా మనం ట్రీట్మెంట్ ఇచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఆ దిశ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈరోజు తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలకు కావాల్సిన నీరు ఇవ్వాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిమతం. దీనికోసం 7 మిషన్లో ఒక మిషన్ అయినటువంటి ప్రాథమిక రంగ మిషన్లో జల వనరుల సంరక్షణ, జల సంరక్షణ మిషన్ని సబ్మిషన్గా మనం పెట్టుకున్నాం. అదే మరిగా దిశ ఈరోజు రాష్ట్రంలో మన వనరులు చూస్తే అనంతపూర్లో 496.6 మిల్లీమీటర్ వర్షపాతం తక్కువ పడుతుంది. అదే మాదిరిగా ఉత్తర కోస్తా జిల్లాల్లో 1217 మిల్లీమీటర్లు వర్షపాతం పడుతుంది. ఆవరేజ్ చూస్తే 966 మిల్లీమీటర్లు మన రాష్ట్రంలో వర్షపాతం పడుతుంది. అదే సమయంలో వర్షపాతం కూడా ఎరాటిక్గా రావడం, ఒక సంవత్సరం పడడం, కొన్ని ప్రాంతాల్లో పడడం, కొన్ని ప్రాంతాల్లో కరువు రావడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. మన రాష్ట్రానికి ఒక మాటలో చెప్పాలంటే వారసత్వంగా వస్తున్న సమస్య కరువు, ఇంకొక పక్కన చూస్తే తుఫాను. దీన్ని అధిగమించడం కోసం మనం ఈ నీటిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మొత్తం రాష్ట్రంలో మీరు చూస్తే 402.70 లక్షల ఎకరాలు మనకు విస్తీర్ణం ఉంది. మొత్తం సాగు విస్తీర్ణం 199 లక్షల ఎకరాలు. కల్పించిన సాగునీటి సామర్థ్యం 104 లక్షల ఎకరాలు. ఇంకా సాగు చేయదగిన విస్తీర్ణం 95 లక్షల ఎకరాలు. కొనసాగుతున్న ప్రాజెక్టులన్నీ కానీ కంప్లీట్ చేస్తే ఇంకొక 26 లక్షలు మనం అదనంగా ఆయకట్టు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా దిశ రాష్ట్రంలో 46 మధ్య తరహా చిన్న నదులు ఆంధ్రప్రదేశ్కు వరప్రసాదిగా ఉన్నాయి. అందులో గోదావరి, కృష్ణా, పెన్నా ఈ ముఖ్యమైన ఇవన్నీ కూడా ప్రధానమైన నదులు. 40 నదులకు గాను 15 నదులు ఇతర రాష్ట్రాలకు కూడా సంబంధం ఉంది, ఇంటర్ స్టేట్కు ఉన్నాయి. అయితే గోదావరి ఒకటే మీరు చూస్తే 2916 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. అలాంటి జల వనరులు మన దగ్గర ఉన్నాయి. దాన్ని కూడా సమృద్ధిగా, సమర్థవంతంగా మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. ఇంకొక పక్కన దిశ మీరు చూస్తే ప్రాజెక్టుల పైన 2004 నుంచి
2009 కానీ 9 నుంచి 14 వరకు మీరు ఒకసారి ఆలోచిస్తే మొత్తం ప్రాధాన్యత మిస్ అయ్యారు. ప్రాజెక్టులు ప్రారంభించారు, ఏ ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఏవైతే నిధులు పెట్టామో ఆ నిధుల వల్ల ఫలితాలు రాని పరిస్థితుంది. అందుకనే అధ్యక్ష మీరు చూస్తే 2004లో ఎస్టిమేట్ ప్రకారం 20,982 కోట్లు అయితే 2014కి 81,195 కోట్లు ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దానికి పెరిగే అవకాశం వచ్చింది. అందుకనే అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన విధానం ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాం. బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ ఫేజ్ 2, స్టేజ్ 2, ఫేజ్ 2, తోటపల్లి బ్యారేజ్, పోలవరం సాగునీటి ప్రాజెక్ట్, పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్, గుండ్లకమ్మ రిజర్వాయర్, జీఎన్ఎస్ఎస్ ఫేజ్ 1, ఫేజ్ 2, హంద్రీ నివాస్ సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2, పురుషోత్తపట్నం ఎత్తిపోతల సాగునీటి పథకం, చింతలపూడి ఎత్తిపోతల సాగునీటి పథకం, మొత్తం 10 ప్రాజెక్టులు మొదటి ఫేజ్లో ప్రాధాన్యత క్రమంలో తీసుకున్నాం. దీనివల్ల అధ్యక్ష ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే 26.70% రెయిన్ఫాల్ తక్కువ పడింది. అయితే ఖరీఫ్ రబీలో మీరు ఒకసారి చూస్తే 101.53 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వగలిగాం. ఇది ఒక చరిత్ర. అంతేకాకుండా ఇంత తక్కువ వర్షపాతం పడిన సంవత్సరం 14% గ్రోత్ రేట్ వచ్చిందంటే భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేదు. దానికి వాటర్ మేనేజ్మెంట్ కానీ ఇంకొక పక్కన పంటల యొక్క మార్పిడి కానీ ఏం చేయాలో అవన్నీ చేశాం. దానివల్ల మనకు చాలా వరకు ఫలితాలు వచ్చాయి. అదే మరి అధ్యక్ష 2015-16లో ఇది ఒక ప్రయోగం. 69 టీఎంసీ నీళ్లు మాత్రం గోదావరి డెల్టాకు ఉపయోగించాం. 8,69,141 ఎకరాలకు ఆయకట్టుకిచ్చాం. తక్కువ నీళ్లు ఎక్కువ దిగుబడి వచ్చింది. 42 నుంచి 45 బస్తాలు వచ్చింది. మామూలుగా వాడితే 100 టీఎంసీ నీళ్లు వాడతాం. అలాంటిది 69 టీఎంసీ నీళ్లు వాడాం. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేసిన తర్వాత జల వనరుల గరిష్ట సమర్థ వినియోగం కింద ఆంధ్రప్రదేశ్కి సిబిఐసి అవార్డు కూడా ఇచ్చారు అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల వనరుల అంటే తక్కువ నీళ్లు ఏ విధంగా మనం ఉపయోగించుకున్నామో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈరోజు అధ్యక్ష వంశధార ప్రాజెక్ట్ స్టేజ్ 2, ఫేజ్ 2 ఇక్కడ అనేక కారణాలు. ఒక మాటలో చెప్పాలంటే ఎన్ని అవకతవకలు జరగాలనో అన్ని అవకతవకలు అక్కడ జరిగాయి. దానివల్ల ప్రజలు రెచ్చిపోయి అభద్రతాభావంతో మాకు ప్రాజెక్టులు అవసరం లేదు, ఇక్కడికి ఎవడు రావాల్సిన పని లేదు, మాకు అన్యాయం చేశారని గొడవలు చేసే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయింది. ఇటీవల దేశ ఈ ప్రభుత్వం వస్తానే R&R ప్యాకేజ్ కింద అందరినీ మెప్పించి 421 కోట్ల రూపాయలు దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్న ఇష్యూకి పరిష్కార మార్గం చూపించి ప్రాజెక్టుని ఫాస్ట్ ట్రాక్లో పెట్టామని చెప్తున్నారు. అన్ని ప్యాకేజీలు కూడా పనులు అవుతున్నాయి. దీనివల్ల 2017 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. దీనివల్ల నీళ్లు ఇస్తాం. ఏదైతే ఎక్కువ వర్షపాతం ఉండే శ్రీకాకుళం జిల్లాలో పైన నుంచి నీళ్లు ఎక్కువ వచ్చే శ్రీకాకుళం జిల్లా తక్కువ అభివృద్ధిలో ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి జలవనరులు కానీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే అక్కడ ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. ఇంకో పక్కన దేశ తోటపల్లి ఇది కూడా మీరు చూస్తే 1,00,000 ఎకరాలకు కొత్త ఆయకట్టు. ఇది నేను ఆ రోజు ఫౌండేషన్ నేనే వేశాను. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టు, మిగులు జలాలుండే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు 10 సంవత్సరాలు కూడా పూర్తి కాకపోతే ఈ సంవత్సరం పూర్తయి 64,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించడం, 12,215 ఎకరాలు అదనపు ఆయకట్టు ఇవ్వడం, అదే మాదిరిగా 444 చెరువులకు కూడా నీళ్లు ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాం. అదే మాదిరిగా దేశ ఈరోజు ఈ
అదే మరి దిశ పోలవరం సాగునీటి ప్రాజెక్టు 7 మండలాలు మనకు వచ్చాయి. ఈరోజు అంతర్జాతీయ నేను వాళ్ళకి ఇచ్చిన నోట్లో ఉండే విషయాలు చెప్తున్న దిశ అందరికీ ఇదే నోట్ సర్క్యులేట్ చేశాం. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. ఇది వాటరేనాయా? వాటర్ వచ్చాయి 2 నిమిషాలకు ఒకసారి పోడియం రావడం కరెక్ట్ గా దిశ. ప్లీజ్ లిసన్. సాగునీరు కిందనే ప్రాజెక్ట్స్ కిందనే మాట్లాడుతున్నాం. ఓకే ప్లీజ్ కూర్చోండి. వారు స్టేట్మెంట్ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడొచ్చు తర్వాత మీరు మాట్లాడతారు తర్వాత మీరు మాట్లాడతారు కానీ ఆయన తర్వాత మాట్లాడుతుంది. పోలవరం ప్రాజెక్ట్ కూర్చోండి ప్లీజ్, కూర్చోండి దయచేసి. 7 మండలాలని సభానాయకులు మాట్లాడుతున్నారు. మండలాలు జల దినోత్సవం సందర్భంగా జల వినియోగం పైన మాట్లాడుతున్నారు. వారు మాట్లాడొచ్చు. దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు కూడా మాట్లాడుతున్నారు, మీకు అవకాశం ఇస్తారు. కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. మీకు అవకాశం వస్తుంది అంటే మీరు కోరినట్టు మాట్లాడాలా? కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. మీరు కూడా మాట్లాడొచ్చు. తర్వాత సభానాయకుడు మాట్లాడే పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఏముందండి? మీరు మాట్లాడి కూర్చోండి. నో, దయచేసి తర్వాత మాట్లాడుతూ కానీ వారి తర్వాత మాట్లాడుతూ కానీ కూర్చోండి. వారి తర్వాత మాట్లాడచ్చు, కూర్చోండి ప్లీజ్. వారు మాట్లాడిన తర్వాత కూర్చోండి కానీ మాట్లాడదు కానీ కూర్చోండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. నేను ఇక్కడ వాటర్ కు సంబంధించి ఎర్రలమెంట్ విషయాలు మాట్లాడడం లేదు. కూర్చోండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ఏదైతే కూర్చోండి, దయచేసి కూర్చోండి. జల దినోత్సవం ఉందో కూర్చోండి, దానిపైనే మాట్లాడుతున్న దిశ. కూర్చోండి. వారు ఏం మాట్లాడాలో కూడా మీరు చెప్తే ఎట్లాగండి? కూర్చోండి. వారు మాట్లాడిన తర్వాత మాట్లాడచ్చు మీరు ప్లీజ్. లీడర్ ఆఫ్ ది హౌస్ ఏం మాట్లాడాలో కూడా మీరు చెప్తారు ఎట్లా? దయచేసి కూర్చోండి ప్లీజ్. ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. అంటే మీరు చెప్తారా వారు ఏం మాట్లాడాలో? ఏమండి వారు మాట్లాడేది మీరు చెప్తారా? మీరు చెప్పినట్టు మాట్లాడాలో? అది కూర్చోండి ప్లీజ్. నీటి విషయాలే మాట్లాడుతున్నాం. నీటి జల పరిరక్షణ, కూర్చోండి. జలాన్ని సంరక్షించడం, ప్రోత్సహించడం. సార్ నేను అధ్యక్ష, నేను అవుట్ ఆఫ్ ది వే కానీ డీవియేషన్ ఎక్కడా లేదు. సభా సాంప్రదాయాల ప్రకారం ఏదైతే జల సంరక్షణ చేయాలో ఈ ప్రభుత్వం ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అని చెప్తున్నాను. ఆ విషయమే ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు అధ్యక్ష. కొన్ని దిక్కులైతే అధ్యక్ష ఈరోజు మేము ఆలోచిస్తే ఎమ్మెల్యేలకు ఏదైనా కానీ కొంత ఆలోచన ఉంటే నీళ్ల గురించి మాట్లాడడం కాదు, ఒక చెరువు దగ్గరికి పోయి వీళ్ళు కూడా సంఘీభావాన్ని తెలియజేస్తే ఆదర్శంగా ఉంటారు అధ్యక్ష. అట్లా కాకుండా అడ్డుపడాలని ప్రయత్నం చేస్తే ఇది మంచిది కాదు అధ్యక్ష. నేను వెరీ క్లియర్. ఈ రోజు నేను ఏ మాట మాట్లాడుతున్నా, నీటి విషయాలు ఏమేం చేశాం, ఏమేం పూర్తవుతున్నాయి, ఎక్కడ ఆవశ్యకత ఉంది, ఆ విషయాలే మాట్లాడుతున్నాను. మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే ఎవరేం చేయాలండి? లేదంటే సబ్జెక్ట్ అంతా ప్రజలు లేకపోతే మీరు భరించలేకపోతే ఎవరేం చేయాలి? ప్లీజ్ దయచేసి కూర్చోండి ప్లీజ్. అందుకని అధ్యక్ష ఇది పద్ధతి కాదు. వారిని మాట్లాడినప్పుడు తర్వాత మీరు మాట్లాడదురు కానీ మీరు మాట్లాడవచ్చు ప్లీజ్. నేను చెప్పినట్టు జరగదు అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్ 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 గో బ్యాక్. ఈరోజు దిశ పోలవరం ప్రాజెక్టు మీరు ఒకసారి చూస్తే ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాం. నేషనల్ ప్రాజెక్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అనౌన్స్ చేయడం, అదేవిధంగా ఈ ప్రాజెక్టులో మీరు చూస్తే
నబార్డు ఫండింగ్ ఇవ్వడం, ఈ అన్నిటి వల్ల మనం కూడా ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ అన్ని తీసుకొచ్చి వర్క్ కూడా చేస్తున్నారు. పవర్ ఆఫ్ జర్మనీ కానీ, ఇంకో పక్క డయాఫామ్ వాళ్ళ నిర్మాణం వాళ్ళు చేయడం, ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ కూడా ప్రారంభమైంది, స్పిల్వే కాంక్రీట్ కూడా ప్రారంభమైంది. ఈ పనులన్నీ పూర్తయితే 2018 నాటికి కుడి ఎడమ కాలువల ద్వారా గ్రావిటీ ద్వారా అటు విశాఖపట్నం ఇటు కృష్ణానది ఇంకా అవసరమైతే నాగార్జునసాగర్ రైట్ లెఫ్ట్ కెనాల్స్ కూడా నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది దేశ. అదే మరిగా దేశ తక్కువ డబ్బులతో లో హ్యాంగింగ్ ఫ్రూట్ కింద ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా సంవత్సరంలో పూర్తి చేశాం అధ్యక్ష. అది పూర్తి చేశాం కాబట్టి వీళ్ళు కంపరం కొడతా ఉన్న దశ. చేసిన పనులు చెప్పి ప్రజల్లో స్ఫూర్తి తేవడం మా బాధ్యత దశ. అదే మార్గ దశ 8 సంవత్సరాల నుంచి కోర్టులో పెండింగ్ ఉండే ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేశాం. 700 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్ కు ఇచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం దిశ. అన్ని పైపులు పంపులు పనిచేస్తున్నాయి. పదే వీళ్ళు చెప్తున్నారు దిశ, ఈ నీళ్లు సముద్రంలోకి వదిలిపెట్టారని. సముద్రంలోకి ఒక్క టీఎంసీ కాదు, ఒక్క బొట్టు కూడా వదిలిపెట్టే సమస్య లేదు. 55.62 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాకిచ్చి 13 లక్షల ఎకరాల్లో పంటను కాపాడి ఒక్కొక్క ఎకరాకు 40 నుంచి 50 బస్తాలు ధాన్యం వచ్చింది అధ్యక్ష. అది మొన్నైతే కారం చెడు రైతు వస్తే పోయిన సంవత్సరం నీళ్లు లేవు, ఈ సంవత్సరం నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్ల వల్ల 50 బస్తాలు 2 సంవత్సరాల పంట ఒకే సంవత్సరం పెరిగి వచ్చిందని కారం చెడు రైతాంగం చెప్పే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. వెలుగొండ ప్రాజెక్టు అధ్యక్ష, ఇది కూడా నేనే ఆ రోజు ప్రారంభించాం. 2018 ఖరీఫ్ నాటికి 1 టన్నులు పూర్తి చేస్తాం. 2018 డిసెంబర్ నాటికి పూర్తి ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కూడా పూర్తవుతుంది అధ్యక్ష. గుండ్లకమ్మ అధ్యక్ష 60,000 ఎకరాలు నీళ్లు ఇచ్చాం. ఇంకా 2018 నాటికి అదనంగా 20,000 ఎకరాలకు నీళ్లు ఇస్తాం అధ్యక్ష. జిఎన్ఎస్ఎస్ అధ్యక్ష ఫేజ్ 1 ఫేజ్ 2 అధ్యక్ష. ఈ రోజు మీరు చూస్తే దీనిపైన 5,000 క్యూసెక్స్ నీళ్లు తీసుకురావడానికి అవుకు రిజర్వాయర్ బైపాస్ ఉంటే ఆ టన్నల్ కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేశాం. రాబోయే సంవత్సరంలో గండెకోటకు అధ్యక్ష 15,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ తీసుకుపోయే సామర్థ్యాన్ని కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. గండెకోటలో 479 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ ఇచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం అధ్యక్ష. మొదటిసారి అధ్యక్ష గండెకోటలో 7 టీఎంసీ నీళ్లు పెట్టాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష పులివెందల కూడా 0.34 టీఎంసీ ఆఫ్ నీళ్లు ఇచ్చాం. దీనివల్ల 18,000 ఎకరాల్లో బత్తాయి అరటి తోటలు కాపాడాం. దీని విలువ 354 కోట్ల రూపాయలు విలువ కలిగిన పంటని పులివెందల్లో కాపాడాం అధ్యక్ష. ఈ సంవత్సరం వర్షాలు లేకపోయినా ఈ రోజు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం చేశాం అధ్యక్ష. అదే మరి అధ్యక్ష జిఎన్ఎస్ఎస్ అధ్యక్ష ఫేజ్ 1 ఫేజ్ 2 అధ్యక్ష. ఇది కూడా మీరు చూస్తే అధ్యక్ష 37.32 టీఎంసీ నీళ్లు ఈ రోజు మనం అక్కడ నీళ్లు ఇవ్వగలిగాం అధ్యక్ష. ఈ రోజు తుంగభద్రలో నీళ్లు రాకపోయినా కేసీ కెనాల్ కానీ అదే మరి ఎస్ఆర్బీసీ కానీ తెలుగు గంగ కానీ అన్ని ప్రాజెక్టులు నీళ్లు ఇవ్వగలిగాం. నీళ్లు ఇచ్చి పూర్తిగా అక్కడ పంటలన్నీ కాపాడగలిగాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష జీడిపల్లికి నీళ్లు తీసుకొచ్చాం, పిఏబిఆర్కి నీళ్లు ఇచ్చాం, చెర్లో మొన్న గొల్లపల్లి పూర్తి చేసి అక్కడ నీళ్లు ఇచ్చాం. తొందరలోనే చెర్లోపల్లి పూర్తి చేస్తున్నాం. అక్కడి నుంచి మడకసిర, ఇంకొక పక్క చిత్తూరులో కుప్పం, చిత్తూరు టౌన్ కూడా ఈ సంవత్సరమే నీళ్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మల్యాల
ఏదైతే అందరి నీవాకు నీళ్లు ఇస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఒక లెవెల్ పోతిరెడ్డి పాడులో లెవెల్ తగ్గినప్పుడు అదే మరి ఇంకొక పక్కన మల్యాలు వాడతాం. మల్యాల్లో కూడా నీళ్లు తగ్గినప్పుడు ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టాం అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష ఇంటర్ ఆపరబిలిటీ వస్తుంది. కేసీ కెనాల్కి, తెలుగు గంగకి, అంద్రి నీవాకి, గాలేరు నగరికి ఒక ఇంటర్ ఆపరబిలిటీ వస్తుంది. ఇది రాయలసీమకి ఒక సంజీవని మారిగా పనిచేస్తుంది. అన్ని జిల్లాలకు నీళ్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం అధ్యక్ష. ఈ సంవత్సరం అధ్యక్ష 140 టీఎంసీ నీళ్లు రాయలసీమకిచ్చి 4 జిల్లాలకిచ్చి చరిత్ర సృష్టించిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ఇది ఈస్ట్ గోదావరి జిల్లాకు, విశాఖపట్నం జిల్లాకు అనేక ప్రయోజనాలు వస్తుంది. ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాం. ఏలేరుకు నీళ్లు తీసుకుపోయి ఆ రిజర్వాయర్ నింపుతాం. అక్కడి నుంచి విశాఖపట్నం తాగడానికి, ఇండస్ట్రీకి, ఏలేరు ఆయకట్టుకి నీళ్లిచ్చే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం అధ్యక్ష. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష 4,80,000 ఎకరాలకు నీళ్లిస్తాం. జూన్ నాటికి 2018 జూన్కి పూర్తి చేస్తాం. దీనివల్ల వెస్ట్ గోదావరి మెట్ట ప్రాంతాల్లో, కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్కి ఆయకట్టు అభివృద్ధి చేసే అవకాశం వస్తుంది. ఈ నీళ్లు కూడా తొందరలో వస్తాయని చెప్పి తెలియజేస్తున్న దిశ. డెల్టాలు కానీ, నాగార్జున సాగర్ కానీ ఆధునీకరణ చేశాం దిశ. ఈ రోజు మీరు చూస్తే దిశ గోదావరి, కృష్ణా, పెన్నార్ డెల్టాల ఆధునీకరణ చేస్తున్నాం. దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం అధ్యక్ష. గడిచిన 2.5 సంవత్సరాల్లో ఎక్కడా ఖర్చు పెట్టిన విధంగా 21,633 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఏకైక ప్రభుత్వం ఇది కాకుండా అధ్యక్ష పోతిరెడ్డి పాడు ఈ రోజు మీరు చూస్తే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున నీళ్లు విడుదల చేశాం. అదే మాదిరిగా తుంగభద్ర డ్యాంలో నీళ్లు రాకపోతే, తుంగభద్ర డ్యాం ద్వారా రాకపోతే ఎల్ఎల్సీకి నీళ్లు ఇచ్చాం, కేసీ కెనాల్కి నీళ్లు ఇచ్చాం. ఇవన్నీ కూడా పూర్తి చేశాం అధ్యక్ష. ఇది కాకుండా నదుల అనుసంధానం తీసుకున్నాం. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా అనుసంధానం చేసి పవిత్ర సంగమం దగ్గర నీళ్లు ఇచ్చిన ఘనత, నీళ్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం దిశ. రాబోయే రోజుల్లో మళ్లీ గోదావరి, పెన్నా అనుసంధానం చేయబోతున్నాం దిశ. అది కూడా అనుసంధానం చేస్తే ఏదైతే కొన్ని నీళ్లు రాకపోయినా దీన్ని ఆదుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం దిశ. ఇంకో పక్క దిశ వంశధార, నాగావళి, చంపావతి ఈ నదులు కూడా అనుసంధానం చేస్తున్నాం అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష నీటి సంరక్షణ కింద నీరు ప్రగతి తీసుకొచ్చాం, నీరు చెట్టు ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో చెరువుల పూడిక తీస్తున్నాం, చెరువుల వద్ద జలపాతాలు అభివృద్ధి చేస్తున్నాం, చెరువు గట్లను పటిష్టపరుస్తున్నాం. అదే మరి తూములు కానీ, అదే మరి సర్ప్లస్ వెల్స్ కానీ ఇవన్నీ పునర్నిర్మాణం చేస్తున్నాం. పెద్ద ఎత్తున చెక్ డ్యాములు కడుతున్నాం, ఊట చెరువులు నిర్మాణం చేస్తున్నాం, సాగు కుంటలు నిర్మాణం చేస్తున్నాం అధ్యక్ష. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష గడిచిన 2 సంవత్సరాల్లో 46.44 కోట్ల క్యూసెక్స్ ఆఫ్ పనులు, మట్టి పనులు చేశాం అధ్యక్ష. చెరువు గట్లయితే 3,12,00,000 క్యూసెక్స్ పనిచేశాం అధ్యక్ష. 447 షట్టర్స్ ని మరమ్మతులు చేశాం. ఇంకో పక్క 1147 చెక్ డ్యాములు కట్టాం అధ్యక్ష. ఇంకో పక్క అధ్యక్ష దీనివల్ల 17 టీఎంసీ నీళ్లు నిలబెట్టగలిగాం అధ్యక్ష. దేశంలో ఎక్కడా లేని విధంగా అధ్యక్ష ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2,84,134
ఫామ్ ఫండ్స్ నిర్మించి చరిత్ర సృష్టించింది తెలుగుదేశం ప్రభుత్వం దిశ ఈ ప్రభుత్వం దిశ. అదే మరి దిశ నేను ఒకసారి మీకు అప్పీల్ చేస్తున్న దిశ, ప్రతిరోజు ఈ హౌస్లో చూస్తున్నా దిశ. ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు, సభానాయకుడు అంటే గౌరవం లేదు, రౌడీయిజం పైన వాళ్ళకి నమ్మకం. దయచేసి కూర్చోమన్నాడు దిశ. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు కూడా వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు, ఇవ్వండి. కానీ నేను మిమ్మల్ని కోరేది హౌస్ ఆర్డర్లో పెట్టవలసిన బాధ్యత మీ పైన ఉంది దిశ. ఈ రోజు అతి ముఖ్యమైన సమస్య ఇది, ప్రపంచం మొత్తం చర్చించుకునే సమస్య. అలాంటి ముఖ్యమైన సమస్యని కనీసం జల దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని పరిస్థితులు ఏమన్నారంటే వీళ్ళకి ఏం చెప్పాలి దిశ. నేను మీ ద్వారా అప్పీల్ చేస్తున్న వాళ్ళని, వాళ్ళ నాయకుడిని అప్పీల్ చేస్తున్నా, దయచేసి సీట్లో కూర్చోండి, మీ వర్షం చెప్పండి, ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎలాంటి పార్టీ అంటే మీ చరిత్ర ఎంత దారుణమైన చరిత్ర, మీరు మాట్లాడడానికి అర్హత ఉందయ్యా మమ్మల్ని గురించి. దయచేసి వాళ్ళ సీట్లో కూర్చొని కంప్లీట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు, కాల్ యువర్ మెంబర్స్ బ్యాక్. దయచేసి సీట్లో కూర్చోమని చెప్పండి ప్లీజ్. మీ మెంబర్స్ ఎన్నికి పిలవండి, మీ మెంబర్స్ ఎన్నికి పిలవండి, మెంబర్స్ ఎన్నికి పిలవండి. కూర్చోండి. నో మాట్లాడే అవకాశం వారి తర్వాత వస్తుంది, మాట్లాడే అవకాశం వారి తర్వాత వస్తుంది. నో ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. వారి తర్వాత మాట్లాడవచ్చు మీరు, మీ అవకాశం కాదంటలేదు. వారు మాట్లాడిన తర్వాత మాట్లాడుతురు కానీ, వారి తర్వాత మాట్లాడుతురు కానీ, వారి తర్వాత మాట్లాడుతురు కానీ, మీరు వారి తర్వాత మాట్లాడుతురు కానీ అవకాశం ఇస్తాను. వారి తర్వాత మాట్లాడుతురు కానీ లీడర్ ఆఫ్ ది హౌస్ తర్వాత. ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్. దయచేసి కూర్చోండి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడినివ్వండి, తర్వాత మీరు మాట్లాడుతురు కానీ. మీరా ఎంతసేపు మాట్లాడాలో చెప్పేది మీరా? ఏమండి, వారు మాట్లాడినివ్వండి, ఎంతసేపు మాట్లాడేది కూడా మీరే చెప్పాలా వారికి మాట్లాడాల్సింది. ప్లీజ్ కూర్చోండి, తర్వాత ఇస్తారు, కూర్చోండి, తర్వాత మాట్లాడచ్చు మీరు. అంటే లీడర్ హౌస్ మాట్లాడినవారు మీరు మాట్లాడాలా? కరెక్ట్ కాదు కదా. కూర్చోండి, వారు మాట్లాడినివ్వండి. ఎక్కడ సంప్రదాయం అండి? వారు మాట్లాడాలి కదా, వారిని కంప్లీట్ చేయనండి, తర్వాత మాట్లాడవచ్చు. ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోమనండి, మీ వాళ్ళని కూర్చోమనండి. నో మాట్లాడమని. స్టేట్మెంట్ మీద ఏం పాయింట్ ఆఫ్ ఆర్డర్ అండి? స్టేట్మెంట్ మీద ఏం పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్పండి. నో ఉండదు. స్టేట్మెంట్ మీద పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఉండదు. కూర్చోమనండి, దయచేసి కూర్చోండి. రవికుమార్, legislative affairs minister, ప్లీజ్ వినండి, ప్లీజ్ వినండి. అధ్యక్ష